అందరికీ ప్రైజ్ లార్డ్. టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ వందనాలు. దేవుడికి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి చెల్లించుకుంటున్నాము. కాబట్టి మన మధ్యలో మనకు సుజాత ప్రార్థన చేస్తుంది. ఈ ఫస్ట్ పాట పాడతాడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభుని స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు, సర్వోన్నతుడవు, సర్వ సృష్టికి న్యాయాధిపతివైన యేసయ్య, నీకు గొప్ప నామమును ప్రభ, నీ ప్రభావమును, నీ మహిమను కనుగొనుటకు నా తండ్రి ప్రభ మమ్మల్ని ఈ రీతిగా సమకూర్చిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు గొప్ప ప్రేమ కొరకై నీకు వందనాలు ప్రభ. అనుదినము పుట్టు నూతన వాత్సల్యం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి ఏ రకంగా కూడా ప్రభ నీకు అర్హులము పాత్రము కాని మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభ నా తండ్రి నీకు సన్నిధిలో ప్రభ మాకు ఈ కృపనిచ్చి నేను ప్రభ దర్శించుటకు నీ వాక్యం ద్వారా మేము నా తండ్రి బలపరచబడుటకు నీవు చూపిస్తున్నటువంటి ఈ గొప్ప మార్గం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి ప్రభ నీలా ప్రేమించే వారు ఎవరు లేరు నా తండ్రి. ప్రాణం పెట్టిన దేవుడు ప్రభ నీకు వందనాలయ్యా. నీకు గొప్ప త్యాగం కొరకై ప్రభ నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమీపించరాని తేజస్సులో నివసించి యేసయ్య నా తండ్రి మహిమలో ప్రభ నివసించువాడా, నా తండ్రి అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన తండ్రి నీకు గొప్ప కార్యములు ప్రభ మా జీవితాలలో మేము చూస్తున్నాం నా తండ్రి ప్రభ. మా పట్ల మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకై నీకు నిండార కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభ. ఇంత మటుకు మా జీవితాలలో ప్రభ ఎన్నో మేళ్లు నా తండ్రి ప్రభ, ఎన్నో ఆపదల నుంచి మమ్మల్ని తప్పించిన దేవుడు ప్రభ, ఎన్నో కార్యములు ఘన కార్యములు మా జీవితాల్లో జరిగించిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి అర్హులం కాదు ప్రభ, కానీ మమ్మల్ని ప్రేమించిన రీతిని బట్టి నీకు వందనాలు, నీకు శిల్వ కార్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభ. నా తండ్రి ఈ సాయంత్రకాల సమయమందు ప్రభ సమకూర్చిన ప్రభ ప్రతి ఒక్క బిడ్డ కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రానైన బిడ్డలు ప్రభ మరి టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి రాలేకపోతున్న బిడ్డలు ప్రభ నా తండ్రి మరి ఎంతో మంది నా తండ్రి ఆశతో ఉన్నారు ప్రభ. ప్రతి ఆశగా ఉన్న ప్రాణంని తృప్తిపరిచే దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు సమకూర్చండి ప్రభ. ఇక వాక్యముల ద్వారా తండ్రి వాళ్ళు బలపరచబడాలా, మాతో మాట్లాడండి. నీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని దర్శిస్తున్న దేవుడు, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప కార్యం చేయదగా నా పోషకుడవు నా తండ్రి, నాకు రక్షణ కార్యం చేసిన దేవుడవు ప్రభ. నా జీవమా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ. నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభ. ఎందుకంటే నా తండ్రి నీకు బోధలను విన్నవారు ఎవరు కూడా తండ్రి దారి తొలగరు తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి సిద్ధపడతారు ప్రభ. నా తండ్రి మమ్మల్ని మీకు వాకుధర సిద్ధపరచండి. మీకు రాకడికి ఎదురు చూసి బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరచండి ప్రభ. టీంలోని ప్రతి ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కుటుంబం యొక్క అవసరతలు అక్కర్లు ఎరిగిన దేవుడవు. మా యొక్క ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్యము బోధనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా తండ్రి ప్రభ నీకు నామమునకు మహిమ కలుగును గాక ప్రభ. నా తండ్రి రానైన బిడ్డలందరినీ నడిపించండి ప్రభ. నా తండ్రి చెప్పనైన వాక్యంని బట్టి ప్రభ నీకు వందనాలు. బిడ్డను నీ సిలువ చాటున మార్గుపరుచుకొని మాకు కావాల్సిన ఆహారం ఈ దినము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ యొక్క నామమునికి చెల్లిస్తూ యేసయ్య మహిమగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పాట పాడతాం అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ పాడుతున్నాను. ఓకే అన్న. నయా నయా జీవన్ మేరా ప్రభు यीशु मसीह है सदा, नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा, आनंद आनंद है मेरा यीशु मसीह है सदा, आनंद आनंद है मेरा यीशु मसीह है सदा, नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा, नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा, पाप मेरा मिट गया, रोग चंगा हो गया यीशु के लाभों से, यीशु में अनंत जीवन, मुक्ति और नया जीवन पवित्र आत्मा से, पाप मेरा मिट गया, रोग चंगा हो गया यीशु के लाभों से, यीशु में अनंत जीवन, मुक्ति और नया जीवन पवित्र आत्मा से, नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा, नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा, आनंद है
मेरा यीशु मसीह है सदा आनंद आनंद है मेरा यीशु मसीह है सदा नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा शांति देगा यीशु जीवन देगा यीशु सदा विजय देता है आओ हम मिलकर होज़न्ना गाकर सबको बताएंगे शांति देगा यीशु जीवन देगा यीशु सदा विजय देता है आओ हम मिलकर सब होज़न्ना गाकर सबको बताएंगे नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा आनंद आनंद है मेरा यीशु मसीह है सदा आनंद आनंद है मेरा यीशु मसीह है सदा नया नया जीवन मेरा प्रभु यीशु मसीह है सदा హల్లెలూయా ప్రైజ్ లార్డ్ బ్రదర్ థాంక్యూ బ్రదర్ థాంక్యూ సార్ ప్రైజ్ లార్డ్ అంతా మన మధ్యలో క్యాథరిన్ సిస్టర్ మనకు వాక్యం అందిస్తారు సార్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ క్యాథరిన్ లాగా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ మీరు వాక్యం అందించండి అక్క ప్రైజ్ లార్డ్ అన్న ప్రైజ్ లార్డ్ వాయిస్ వినిపిస్తుందా బ్రదర్ సిస్టర్ వినిపిస్తుంది అక్క ఓకే అక్క వినబడుతుంది ఓకే క్లారిటీగా ఉంది కదా ఆ ఓకే ఓకే థాంక్యూ అన్న థాంక్యూ బ్రదర్ ప్రైజ్ లార్డ్ మనం వాక్యంలోకి వెళ్దాము ప్రార్థన చేసుకుందాము సర్వోన్నతుడా సర్వసృష్టికర్త అయిన తండ్రి నీకు వందనాలు యేసు ప్రభా ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభా ఈ రోజు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రేమించి రక్షించిన దేవా ఈ రోజంతా మాకు తోడైన ప్రభా అందరిని బట్టి నీకు వందనాలు తండ్రి రాత్రి కాలంలో మాకు అందరినీ యేసు ప్రభా ఇక్కడ మేము కూడింపజేసిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఇచ్చిన ధన్యతను బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభా తండ్రి ధన్యత లేకుండా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా తండ్రి ధన్యతను మమ్మల్ని కలగచేసిన తండ్రి నీకు స్తోత్రం నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం దేవా ఈ రోజు సాక్షిగా మమ్మల్ని నిలబెట్టిన ప్రభా నీ సన్నిధిలో అందరూ నీకే కోట్లాది వందనాలు ప్రభా ఈ రోజు వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి దేవా నువ్వు మాట్లాడే దేవుడు నువ్వు ప్రేమ స్వరూపి ప్రభా దేవా నీ సాటిగానే ఎవరు లేరు ప్రభా తండ్రి నీకు కోట్లాది వందనాలు ప్రభా మమ్మల్ని ఎంతగానో బలపరిచి ప్రోత్సహించి నీ సాక్షి మమ్మల్ని నిలబెట్టుకున్న విధానం పట్టి నీకు వందనాలు తెలవా యేసు ప్రభు వాక్యం చేత మీరు మాతో మాట్లాడి నీ సాక్షి నిలబెట్టి రాకడ ప్రస్తుతపరచమని నగర యేసుకు మరి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్ ఈ రోజు మనకు వాక్యము యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి మనము చూసుకుందాము. ఈరోజు అంశము యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి మనము చూసుకుందాము. వాక్యము ఈరోజు రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి మనము చూసుకుందాము. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మన ఇంకాను పాపలమై ఉండగానే క్రీస్తు కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన నీతిమంతుడిగా ఆయన ద్వారా నుండి రక్షింపబడుము. ఇక్కడ దేవుడు మరి యోహాను సువార్తికుల్లో మరి దేవుడు మాట్లాడుతున్నాడు. రోమా రాష్ట్ర పత్రికలో దేవుడు మాట్లాడుతున్నట్టే దేవుడు మా కొరకు మరి పౌలు రాస్తా ఉన్నాడు, రాస్తా ఉన్నాడు. ఏమంటే అయితే దేవుడు మన తన ప్రేమను ఏం చేస్తున్నాడు, దేవుడు తన ప్రేమను మనం ఇక పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను కదా. దేవుడు ఇట్లా మన పాపలమై ఉండగానే మన కొరకు చనిపోయాను అని చెప్తా ఉన్నాడు పౌలు. చూడు, దేవుడు మన పట్ల ఎంతగానో ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి. కాబట్టి ఆ ప్రేమను మనకు ఆ విధంగా కలిగి ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామంట, నీతిమంతుడిగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఏమైపోయినామంటే రక్షింపబడ్డాం. చూడు, మరి ఈ లోకంలో ఉన్న ఉగ్రత నుంచి, ఈ పాపమైన ఉగ్రత నుంచి, బానిసతన ఉగ్రత నుంచి దేవుడు ఏం చేసిందంట, దేవుడు తన రక్తం ద్వారా మన పాపాలంతా కడిగి వేసిందంట. నీతిమంతుడుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా మనం ఎట్లా ఉన్నామంట, ఉగ్రత నుంచి రక్షింపబడ్డామంట.
కదా. దేవుడు మరి ఇక్కడ రోమా రాష్ట్ర పత్రిక పౌలతో మనం మాట్లాడుతున్నాడు. అందుకే మనము దేవుడు ఏమైనాడు, ప్రేమ స్వరూపై ఉన్నాడని మనం అనేకమైన విషయాల్లో చూస్తూ ఉంటాం. దేవుడు మన కొరకు ఏమైపోయినాడంట, చనిపోయినాడు. మన కొరకు మన పాపాల నిమిత్తం ఆయన ఏమైనాడట, చనిపోయాడు. ఇప్పుడు మన పాపాలని ఏమైనాయి, కడుగవేయబడ్డాయి. మరి దేవుడు మనం ఎట్లా చేసినంట, నీతి మంత్రులుగా తీర్చబడ్డము కదా. దేవుడు రక్తం ద్వారా మనము నీతి మంత్రులుగా తీర్చబడ్డము. కాబట్టి ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనకు దేవునితో సమాధాన పడిన ఎడల పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చేతంగా రక్షింపబడదుము. ఇంకా దేవుడు ఏమంటున్నాడంట, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణ ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా ఇంకా రక్షింపబడదుము. దేవుడికి ఇంకా సమీపంగా అయిపోయినామంట. ఎట్లాగా అంటే శత్రులమై మనముండగా ఇంకా మన పాపాల నిమిత్తము ఆయన నీతిమంతుడుగా రక్తం ద్వారా కడగబడి నీతిమంతుగా తీర్చబడి ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణ ద్వారా మనకేమైందంట, ఆయన దేవునితో సమాధానపరచబడినమంట. మనం కదా దేవునికి ఎట్లా ఉన్నామంట, దేవునితో సమాధాన పడ్డమంట. చూడండి, దేవునితో సమాధానపరచబడి మరి నిశ్చయంగా రక్షింపబడదుము. చూడు, దేవుడు ఏమైనాడు, జీవమైనాడు. ఆ జీవం మనకు కలగజేసిన దేవుడు మరి రక్షింపజేసి నీతిమంతుడిగా తీర్చి మన పుట్ట పాపాలని కడగబడి ఇంకా పరిశుద్ధపరిచి దేవుడికి ఎలా ఉన్నామంట, దగ్గరికి సమాధానపరచబడి దేవుని జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడతాము. ఆయన జీవము మనలో వచ్చినదని ఇక్కడ దేవుడు తెలియజేస్తాడు పౌలు ద్వారా. చూడు, మరి మాట్లాడుతా ఉండు దేవుడు ఇక్కడ ఆయన ద్వారా. చూడు, దేవుడి మాట జీవమైన మాట. చూడు, దేవుని మాట సజీవమైన మాట. కాబట్టి ఆ మాట దాని ప్రకారంగా నడుచుకుంటే ఎట్లా అంటే జీవము మనలో కలుగుతా ఉంటది. అంతేకాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని అంటూ అతిశయపడుచున్నాము. ఎందుకు మనకొకటి నిరీక్షణ. ఏమని నిరీక్షణ అంటే యేసు క్రీస్తు ద్వారా మన పాపాలని కడగబడ్డాయి కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనకు వచ్చే మరణం నుంచి మనం జీవంలోకి ప్రవేశించినాం కాబట్టి మనకేమైనా ఉందంట, మనకొకటి అతిశయం ఉన్నది. ఏమో అతిశయం అంటే దేవునితో దేవుని బిడ్డలమని దేవుని రాజ్యము మనకున్నదని మనకేముందట, దేవుని అంత అతిశయపడుచున్నాము. ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. లేకుంటే సమాధాన స్థితి ఇంత ముందు లేదు, ఇప్పుడు సమాధాన స్థితి దేవుడు మనకు కలగచేసినాడు. చూడు, దేవుడికి మనిషికి ఎంతగా దేవుడు ప్రేమిస్తేనే గానీ మనకు దేవుని రూపము మనము దాల్చగలుగుతాము. దేవుని ప్రేమ మనలో ఎలా వచ్చిందంటే దేవుడు ఎంతగానో ఈ లోకానికి వచ్చి ప్రేమించి తన బిడ్డల గురించి దేవుడు ఏం చేస్తున్నాడంటే మరణించిండు. అందుకే దేవుడు యోహాను సువార్తలో ఒక మాట చెప్తా ఉంటాడు. ఏమని అంటే 3వ అధ్యాయంలో మరి దేవుడు 3వ వచనంలో ఏమంటాడు అక్కడ చూద్దాము. 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు లోకంలో ప్రేమించను. ఎవరు ప్రేమించారంట? 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడు, దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంట, దేవుడు లోకమును ప్రేమించెను. ఎంతగానో దేవుడు ప్రేమించిండు కదా లోకమును. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక ఏం చూసాడంట, నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మరి ఆ కుమారుని మనము ప్రేమించాలి. ఆ కుమారుడు ఏ విధంగా మరి లోకములకు అద్వితీయ కుమారుని మనకు దేవుడు కదా పుట్టించిండు. ఆ పుట్టించి చూడు, దేవుడు ఆయన యందు ఏమైనదంటే విశ్వసించు ప్రతివాడు నశింపక ఏం చూస్తుందంటే నిత్య జీవము నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు. దేవుడు ఏం చేసిందంటే ఆ కుమారుని యందు మనకు లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనకు ఏమిటంటే అధికారం ఇవ్వలేదు. దేవుడు ఆయన లోకమునకు పంపలేదంట కదా. ఆయన ఓన్లీ కుమారుని పంపించిండే కానీ లోకానికి ఏం చేయాలంటే రక్షణ కలగజేయనికి.
ఆ నిత్య జీవంలో ప్రవేశించనికి కదా దేవుడు కలుగచేసినట్ట. మరి దేవుడంట ఆయనకు ఈ లోకంలోకి తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనకు లోకంలోకి పంపలేదు. మరి దేవుడికే ఈ లోకానికి తీర్పు తీర్చడానికి అవకాశం లేదన్నప్పుడు మనకెవరికి అవకాశం ఉన్నది? ఎవరికి కూడా లేదు కదా. మరి దేవుడి కుమారుడు ఆ యేసుక్రీస్తు ప్రభుకే చూడు దేవుడు ఇయ్యలేనంట. ఆ తండ్రి మరి అధికారం ఇయ్యలేదంట తీర్పు తీర్చడానికి, ఈ లోకానికి రక్షణ కలగచేయనికే లోకానికి పంపించాడు. అందుకే ఆయన శిలువ మీద మరణించి కదా వీళ్ళు ఏమి చేయించున్నారో వీళ్ళకు తెలియదు, వాళ్ళు క్షమించమని అడుగుతాడు శిలువలో యేసు ప్రభు కదా. వాళ్ళు ఏం చేయించున్నారో వాళ్ళకు తెలియదు ప్రభు, వాళ్ళని క్షమించమంటాడు. ఆయన క్షమించే గుణం ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ మనలో ఉండాలని దేవుడు ఎంతగానో ప్రేమిస్తా ఉంటాడు తన బిడ్డలని. చూడు మరి దేవుడు మనకు ఎంతగానో సమీపంగా ఉన్నాడు, అనేకమైన విషయాలు తెలియజేస్తాను. కానీ మనం జాగ్రత్తగా కలిగి ఉండాలా, ఎవరి పట్లైనను మనము జాగ్రత్తగా మాట్లాడాలా, జాగ్రత్తగా నడుచుకోవాలా, జాగ్రత్తగా వాళ్ళను ప్రేమించాలా. చూడు మనం ప్రేమిస్తున్నాని మీదికే అంటాం కానీ లోపల ప్రేమించము, దూషిస్తా ఉంటాం. చూడు దేవుడు తన బిడ్డలను ఎప్పుడు గమనిస్తా ఉంటాడు. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనలో ఆ ప్రేమ మనలో ఉండాలా, సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలా. ఎందుకంటే దేవుడు తన బిడ్డలతో ఉంటా అంటాడు. యోహాను సువార్తలో చూసినాం కదా. ఇప్పుడు యోహాను సువార్త మొదటి యోహాను పేతురు తర్వాత ఉంటది. మొదటి యోహాను 4వ అధ్యాయము చూద్దాము. మొదటి యోహాను 4వ అధ్యాయము 8వ వచనం చూసుకుందాము. 7వ వచనం నుంచి, స్త్రీలారా మనము ఒకరినొకడు ప్రేమింతాము, ఎలానగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ఎట్లా కలుగుతుందంటే, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమిద్దాము, ఎలా అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు పట్టువాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. ప్రేమ మనము ఆయన ద్వారా దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపెను. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనము దేవుని ప్రేమించటమే కాదు, తానే మనను ప్రేమించి తన పాపములకు ప్రాయచిత్తమై మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది కదా. దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ఈ వచనాలు చూస్తే దేవుని ప్రేమ ఎంతగా ఉన్నది అనేది, దేవుడు మన కొరకు జీవాన్ని అనుగ్రహించడానికి తన ప్రేమను ఎంతగా త్యాగం చేసిండు. మనందరి కొరకు దేవుడు ప్రాణాన్ని త్యాగం చేసిండు. ఆ పరలోక రాజ్యాన్ని ప్రవేశించడానికి మనకు ఒక అర్హత కలగచేయడానికి తన ప్రాణాన్ని అర్పించిండు. ప్రియులారా మనము ఒకరినొకరు ప్రేమిద్దాము, ఏలైనా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది కదా. ఎవరి మూలంగా కలుగుతుందట? ప్రేమ దేవుని మూలంగానే. కానీ ఈ లోకమైన ప్రేమ కాకుండా దేవుని ప్రేమ మనలో ఉండాలా. మూలంగా దేవుని మూలంగానే కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఎప్పుడైతే ప్రేమిస్తావో ప్రతి వాడిని దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. చూడు నువ్వు ప్రేమలో నీలో కలిగి ఉన్నప్పుడు నీ ప్రేమను ఎంతమందికి సహాయం చేస్తావో ఆ ప్రేమ చూసి ఎంతమంది నీకు వస్తారో నీ దగ్గరికి, వాళ్ళంతా దేవుని సందికి వెలుగులోకి వచ్చినట్టు ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ ప్రేమ మనలో ఉండాలా. ఆ ప్రేమ లేకపోతే మనం ఏమి చేయలేం. కానీ ఈ లోకంలో ఉన్న ప్రేమ కన్నా దేవుడి ప్రేమ గొప్పది, చాలా గొప్పది. దాని మనము ఎన్ని పెట్టినా ఈ లోకంలో ఏది పెట్టి కొనలేము, మనం ఏం చెయ్యలేము. దేవుని ప్రేమ అంత గొప్పది. చూడు ఆ ప్రేమ మన కొరకు పరలోక రాజ్యానికే చేర్చింది, మనకు ఒక నిత్యమైన జీవానికి ప్రవేశించడానికి. చూడు ఎవ్వరికి కలగచేయనిది కదా. ఆనాడు ఆదాము హవ్వకి పొడగొట్టుకున్న నిత్య జీవము ఈ రోజు మనకు కలగచేస్తుండు ఆ నిత్య జీవాన్ని. చూడు వాళ్ళు పొడగొట్టేసుకున్నారు దేవుని ప్రేమ తెలియకనో, మరి దేవుడు అనేకమైన పాపంల చేత కప్పబడి వారు అంతే దానికి వద్దనయాన్ని వ్యతిరేకించి వాళ్ళు దేవుని నుంచి దూరం అయిపోయింది. కానీ ఆ ప్రేమ దేవుడు తననే తాను దిగొచ్చి మరణం చేసుకొని మన కొరకు పాపాల నిమిత్తము చూడు దేవుడు ప్రాణం పెట్టి దాని అర్హత మనకు కలగచేస్తా ఉన్నాడు. ఈ ప్రేమ చాలా విలువగలది. చూడు ఈ లోకంలో ఏ పెట్టి కూడా మనం కొనలేము. ఈ ప్రేమ దేవుడు అంటున్నాడు ఎలాగనగా దేవుని ప్రేమ ఏమంటున్నాడు ఎలాగా దేవుని ప్రేమ కనిపిస్తున్నది. ప్రేమించి పట్టువాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును కదా. అప్పుడే దేవుని తెలుసుకోగలుగుతాడు. లేకుంటే దేవుని తెలుసుకోవాలి. ఈ లోకంలో ఒక మనిషి వ్యక్తి అంటే నీలో దేవుని ప్రేమ ఉండాలా. దీనిలో దేవుని ప్రేమ ఉండి దాని ప్రకారంగా నడుచుకొని దేవుని చూపించిన వాడు అవుతావు, దేవుని సన్నిధికి నడిపించిన వాడు అవుతాం. అందుకే దేవుని యందు మనము
గట్టిగా కలిగి దేవుని దగ్గర మనము ప్రయాసపడుతూ ఉండాలి అనేకమైన విషయాలలో. కదా మాటల వల్ల తప్పిపోతాము, చూపడం వల్ల తప్పిపోతాము, ఏదో ఒక మాట. కానీ దేవుని ప్రేమ మనలో ప్రతిదినము నివాసం చేస్తుందనుకో, దేవుడు నీతో పక్కన ఉన్నగా దేవుడు చెప్తా ఉంటాడు. దేవుడు ఎట్లయినంటే ప్రేమ స్వరూపై, ప్రేమ లేని వాడు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు, దేవుని చూడలేడు. ఎందుకంటే యోహాను అంటాడు, దేవుని ప్రేమ చూడలేదు కానీ దేవుని ఉగ్రత చూడగలుగుతాడు అంటాడు. ఎందుకంటే దేవుని ప్రేమ వాళ్ళ లేదు. ఎందుకంటే కఠినమైన శిక్ష అనుకుంటది, కానీ వాడి అన్నిటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ లోకంలో శోధనని ఎదుర్కోవాల్సి వస్తుంది, భయంకరమైన శోధనలు. కాబట్టి నువ్వు శోధనని జయించాలంటే నీలో దేవుని ప్రేమ ఉండాలి కదా. దేవుని ప్రేమ అందుకే ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపై, ప్రేమ లేని వాడు దేవుని ఎరగలేడు, దేవుని చూడలేడు కదా, దేవుని కూడా దర్శించుకోలేడు. కాబట్టి ఇంకేమంటుండే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపినంటున్నాడు కదా. అందుకే ఆయన ద్వారా ప్రేమ కలిగింది కాబట్టి మనము ఆయన ద్వారా జీవించినట్లు, ఎప్పుడైతే ఆయన ద్వారా మనం జీవించాలంటే దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీని వల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచున్నది అంట. చూడు, దేవుడి యందు మన యందు ఉంచిన ప్రేమ చూడు. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమనంట, దేవుడు ప్రేమ ఏమైతుందో ప్రత్యక్షపరచబడుతుంది కదా. దేవుడు ముందుగా మనల్ని ప్రేమించిండు, మనం ఆయన్ని ప్రేమించలేదు కదా. దేవుడే మనల్ని ప్రేమించిండు, ఒక స్థానికి తీసుకొని రావాలా. ఎన్నో మన జీవితాలలో రక్షణ పొందడం అంటే మన జీవితాల్లో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి కదా. దేవుడి సన్నిధికి మనం మొట్టిగా పోలేదు కదా. తన బిడ్డలను ముందుగానే భూమికి పునాదులు వేయబడక ముందే మనల్ని సృష్టించుకున్నాడు దేవుడు కదా. మనం అనుకుంటే మీరు దేవుడి సన్నిధికి పోయినా దేవుడు పట్టుకున్నాడని, కానీ మనం పోలేదు. దేవుడు ముందుగానే అది రాసి పెట్టిండు. ఫలా నుంచి ఫలాక వ్యక్తి దేవుని సన్నిధికి రావాలని దేవుడు ముందుగానే భూమికి పునాదులు వేయబడక ముందే కదా రాసి పెట్టేసిండు. అది ఇప్పుడు జరుగుతా ఉంది మన జీవితంలో. మన గొప్పతనం ఏమీ లేదు, దేవుడిదేది, మనదేమి లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుతున్నది. ఇంకేమంటుండో, మనము దేవుని ప్రేమించటమని కాదు, మనము దేవుని ప్రేమించటం అనేది కాదు, తానే మనను ప్రేమించి తన పాపములకు ప్రాయచిత్తమై, చూడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, తానే మనుషులను ప్రేమించి మనను ప్రేమించి మన పాపములకు కదా, మన పాపముల ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడంట, మన పాపాల నిమిత్తమై మన కొరకు దేవుడు ఏమైనా ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏమై ఉన్నదంటే ప్రేమ ఉన్నది కదా. దేవుడు ఏముంది, దేవుని ప్రేమ, దేవుని విలువ. నువ్వు ఎవరు సొత్తు అంటే దేవుని సొత్తు. ఇప్పుడు ఎవ్వరికి అర్హత లేదు. దేవుడు తన ప్రేమ పెట్టి, దేవుడు మనల్ని ప్రేమించి రక్షించుకుంటూ నీతి మంత్రిగా మనం తీర్చింది కాబట్టి మనము నిత్య జీవనకు ప్రవేశిస్తా ఉన్నాం కదా. ఆ నిత్య జీవనకు మనం ఏం చేస్తున్నాము, ప్రవేశిస్తున్నాం. కాబట్టి దేవుడు మరి ఏమంటున్నాడంటే, అందుకే దేవుడు ఇక్కడ మనకు అందుకే తన ప్రేమను మనకు వెల్లడిపరుస్తా ఉన్నాడు, చూపిస్తా ఉన్నాడు. అందుకే మనం జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో మనము నిలబడి ఉండాలా. కాబట్టి తన ప్రేమను మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమలో మనము కలిగి ఉండాలా. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం దేవుని ప్రేమించటమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది, ఆయన ప్రేమించింది కాబట్టి ప్రేమ స్వరూపై ప్రేమ ఉన్నది. అందుకే దేవుడు మన ఏదలో ప్రేమ వెల్లడిపరచా ఉన్నాడు. ఎట్లనగా మనం ఇక పాపల మిల్లిన క్రీస్తు మన కొరకు చనిపోయిన మనము చూసుకుంటున్నాం. రోమా 5:8 వచనంలో మనం శత్రువై ఉండగా దేవుడు ఏం చేస్తుందంట, దేవుని కుమార్ మరణం ద్వారా మనకి పాపముని కడగబడ్డం, ఆయనతో సమాధాన పడ్డము. ఆ నిత్య జీవనంలోకి మనకేం చేసినట, దేవుడు జీవింపచేసేటకు నిశ్చయంగా దేవుడు మనతోనే మాట్లాడిన మాటలు. కాబట్టి అందుకే మనము మనలో ఏ పాపం కూడా ఉండనికి వీలేదు. చూడు, దేవుడు మన కొరకు ఏం చేసినట్ట, పాపాలని కడిగి వేసిండు. కాబట్టి దేవుని ప్రేమించటమని మనలో ఏ గర్వము లేదు. తానే మనల్ని ప్రేమించింది కాబట్టి మన పాపల నుంచి ప్రాయశ్చిత్తమై ఉండేటకు తన కుమారుని పంపెను. మనకు చేసిన ప్రతి ఒక్క అతిక్రమము, మన పాపము ప్రతి ఒక్కటి కూడా ఏమైందంట, పాపము కడగబడ్డది, ఆయనతో సమాధాన పడ్డము. అందుకే ఆయన ప్రేమ స్వరూపి. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఆయనలో ఉండి మనము జతపని వారమై కలిగి ఐక్యత కలిగి దేవుడు ప్రేమ సన్నిధిలో ఉండమని చెప్తా ఉంటాడు అనేకమైన విషయాలలో.
కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని యందు మనము ఆసక్తి కలిగి ప్రేమ స్వరూపమై కలిగి ఉండాలా. అందుకే దేవుడు తన బిడ్డను ఎప్పుడైతే దేవుడు మన పట్ల ఉంటాడో, ఆ ప్రేమ మనలో కలిగి ఉంటుందో, ఆయనని ఎరుగుతామో, మనం అప్పుడు దేవుని పట్ల అనేకమైన విషయాలు మనము చూడగలుగుతాము. అందుకే దేవుడు ఏమంటాడంటే కీర్తనలో 121:5 అంతే, కునకడు దేవుడు నిద్రపోడు కదా. ప్రతి ఒక్క దినంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఎందుకంటే నరుణ్ణి అంతగా దేవుడు ప్రేమించిండు. ఆ ప్రేమ స్వరూపి మన కొరకు ఏమైనాట? రక్తం గార్చిండు. కాబట్టి మన కొరకు దివారాత్రము కాస్తా ఉంటాడు తన బిడ్డల కొరకు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంట? కునకడంట నిద్రపోడు కదా. దేవుడు ఏమై ఉన్నాడు? యెహోవా నిన్ను కాపాడువాడు, కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగ ఎండ దెబ్బనైనా నీకు తగలదు, రాత్రి వెన్న దెబ్బనైనా నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణం నువ్వు కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అంటాడు. ఇక్కడ కీర్తనలో 121:5 దేవుడు ఏమంటున్నాడంటే యెహోవాయే నిన్ను కాపాడువాడు. అందుకే దేవుడు మనకు ఎప్పుడు కాపుదలగా ఉంటాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలి ఎండ దెబ్బనైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బనైనా నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. అంతగా దేవుడు నిన్ను కాపాడుతుంది. ఈ లోకంలో నీ తల్లిదండ్రులు కాపాడు, నీ అన్నదమ్ములు కాపాడరు, నీ తోబుట్టులు ఎవరు కూడా కాపాడరు, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం అది నెరవేర్చబడుతుంది. అందుకే దేవుడు అంటుండు ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ శోధన పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణంను కాపాడుతాను ఇచ్చిన వాగ్దానం అది కదా. ఇది మొదలుకొని నిరంతరం రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమను ఎవరు కనుగొనగలరు కదా. ఆయన ప్రేమను ఎవరు కనుగొనగలరు? ఎవ్వరు కూడా కనుగొనలేరు. కానీ ఆ ప్రేమ మనకు తెలియజేసినప్పుడు ఆ ప్రేమ స్వరూపైన దేవుని మనం ఏం చేయాలంట? చివరి వరకు ఆ ప్రేమ కలిగి దేవుని అందు ఆసక్తి కలిగి దేవుని సంధిలో కూర్చొని దేవుని అనేకమైన విషయాల్లో ప్రేమలో కలిగి ఉండి అన్ని అడిగినప్పుడు దేవుడికి అనేకమైన విషయాలు దేవుడు నీకు చూపిస్తాడు. నీతో పాటు దేవుడు ఉంటాడు. ప్రేమ ఎక్కడ ఉండనో దేవుని ప్రేమ, దేవుడు అక్కడ ఉంటానని దేవుడు ఎన్నో సార్లు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రేమలో మనం కూడా కలిగి ఉందాము. ఆ ప్రేమ చూడు, దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ఏమైపోతుందంట? ప్రత్యక్షపరచబడుతుందంట. ఆ ప్రత్యక్షం కావాలి, ఆ ప్రేమ నీ దగ్గరికి అన్నప్పుడు ఆ ప్రేమ నీలో ఉండాలా, ఆ యేసు ప్రభు నీలో ఉండాలా. ప్రతి ఒక్క పాపాన్ని మనం ఏం చేయాలంటే జయించాలా కదా. ప్రతి ఒక్క పాపాన్ని తీసివేసుకోవాలా కదా. ఇతరులు ఉన్న వాళ్ళతో మనం సమాధాన పడాలి అంటే ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడే నువ్వు సమాధాన పడగలుగుతావు. ఆ ప్రేమ లేకపోతే నువ్వు సమాధాన పడలేవు. చూడు, భయంకరమైన పాపము ఈ లోకం విస్తరిస్తా ఉంది. ఆ పాపంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరణ శిక్షానికి పాత్రలై ఉన్నారు. వాళ్ళ నుంచి తీసుకొని రావాలంటే మనలో ఏముండాలా? ప్రేమ ఉండాలా. ప్రేమ ఉన్నప్పుడే నువ్వు ఏదైనా చేయగలుగుతాము. ఆ ప్రేమ లేకపోతే మనం ఏమి చెయ్యలేము కదా. ఎవరినైనా నువ్వు ప్రేమించాలి అంటే నీలో ప్రేమ పుట్టాలి కదా. ఒక ఎదుటి మనిషిని నువ్వు ప్రేమించాలంటే నీలో ప్రేమ పుట్టాలి ఈ లోకానుసారంగా. అదే ప్రేమ దేవుడు నీ పట్ల నిన్ను చూసింది కాబట్టి నిన్ను దృష్టి ఉంచినాడు భూమికి పునాదులు వేయబడక ముందే. అందుకే నీ మీద ఆయనకు ప్రేమ కలిగింది కాబట్టి దేవుడు ప్రేమ నీ పట్ల అధికంగా ఉంది. ఎందుకంటే తన రాజ్యాన్ని నీకు చూపించడానికి, అందుకే ప్రత్యక్షపరచబడనికి అంటాడు ఆ ప్రేమ కదా. నీకు దేవుడు ప్రత్యక్షపరచబడాలి అంటే నువ్వు దేవుని ప్రేమలో ఉంటే నీకు అనేకమైన మర్మం నీకు అర్థమైపోతుంది కదా. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు నీకు చూపించుకోవాలనుకుంటున్నాడు, దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. మన దేవుని ప్రేమ నీలో కొంచెం కూడా లేకపోతే అది ఏది కూడా నీకు తెలియచేయబడదు కదా. ప్రత్యక్షపరచడలేదు, నీకు ఏది కూడా దేవుడు చూపించలేడు. ఈ లోకానికంతా తన ప్రేమ కొరకు ఏమైండు? మరణమైండు. ఈ లోకానికంతా తెలుసు ఒక దేవుడు యేసు ప్రభు మన కొరకు పాపాల నిమిత్తం చనిపోయిందని కదా. దేవుడు వచ్చి ఈ లోకానికి ఏం చేసిండు? కుమారుడు మరణించాడు, ఈ లోకానికి ప్రేమ చూపించాడు. కానీ ఎంతమంది ఆయన ఆ ప్రేమలకు వస్తారో, ఆ వెలుగులకు వస్తారో వాళ్ళందరూ రక్షింపబడతారంటున్నారు కదా. ఇంకా చాలా మంది రక్షింపబడబోతారు, వాళ్ళకి అందరికీ దేవుని సువార్త తెలియజేయబడుతుంది. కాబట్టి ఆ ప్రేమలో మనము కలిగి ఉండాలా. అందుకే దేవుడు ఏమంటున్నాడంట, 1 కొరింథీయులు 13:1 దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడైతే మ్రోగడి కంచెడు గనగనలాడు తాళంనై ఉండును అంటాడు కదా. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడైతే
మ్రోగుడు కంచెను గనగనలాడు తాళంలో ఉండును అంటాడు దేవుడు. అందుకే ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆ దేవుడు అంటున్నాడు, మనుషుల భాషలతోనే దేవదూత భాషలతోనే నేను మాట్లాడినను. వాళ్ళ ప్రేమ లేకపోతే వేస్తూ, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని వేస్తూ, భాషలు మాట్లాడి వేస్తూ, పరిశుద్ధాత్మ చేత నువ్వు ఎంత ఎంత చెప్పినా వేస్ట్. ఎన్ని కృపావరాలున్నా వేస్ట్ కదా. దేవుడు ప్రేమ లేకపోతే వాడు ఎంత చెప్పినా, ఎంత ఊరినా, వాడు ఎన్ని బద్దలు కొట్టుకుని ఎన్ని చెప్పినా అది వేస్ట్ అని ఇక్కడ దేవుడు చెప్తాడు. అందుకే నువ్వు భాషలో మాట్లాడుతున్నావా, మనుషులు మాట్లాడుతున్నా, దేవుని స్వరూపం కలుగుతున్నావని మనం జాగ్రత్త పడి ఉండాలా. అందుకే నువ్వు జాగ్రత్త పడి దేవుని యందు ఉన్నప్పుడు దేవుడి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలా. 2వ వచనం చూసుకుందాము. ప్రవచించు కృపవరము కలిగి మర్మంలో జ్ఞానమంతయో ఎరిగిన వాడైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థనుడు అంటాడు అక్కడ పౌలు. చూడు ఎంత ఇది ప్రవచించి కృపావరం కలిగినను, మర్మమయు జ్ఞానమంతయు ఎదిగిన వాడనై కొండల్ని పెకిలించి పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడైతే వాడు వేస్ట్. ఎన్ని చేసినా నీలో ప్రేమ లేకపోతే అది వ్యర్థమంటాడు. నువ్వు ఈ లోకంలో వచ్చి నువ్వు ఎన్ని అద్భుతాలు చేయి, భూమి తలకింతులు చేయి, కానీ దేవుని ప్రేమ లేకపోతే అది వేస్ట్. కాబట్టి దేవుని బిడ్డలు మరి ఆయనలో ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నువ్వు ఏముండాలా, దేవుని ప్రేమలో ఉండాలా. ఆ ప్రేమ లేకపోతే నువ్వు ఎన్ని ప్రసంగాలు ఇచ్చినా, నువ్వు ఎన్ని చర్చలు పెట్టుకున్నా అది వేస్ట్. 1 కొరింథీ 13వ అధ్యాయము మనం మొదటి నుంచి చూసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే ఏ కృపావరం ఉన్నా లేకున్నా అది వేస్ట్. అందుకే దేవుని తట్టు మనము జాగ్రత్త కలిగి ఉండాలా. ప్రేమ అనేది ఊరికేనే దాన్ని పాటించి దాని ప్రకారం ఇస్తేనే దేవుడు మనకు పొందుతాడు. దేవుడు చూస్తాడు, దేవుడు నిన్ను ఏం మాట్లాడతాడు. దేవుడు ఇంకా మర్మాలు చాలా నేను చెప్పనీకి, కానీ నీలో ప్రేమ లేకపోతే దేవుడు కూడా నీకు ఏది చెప్పి వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే దేవుడు కనబడకుంటే కదా మనం వృత్తిలో మనం సమానము కదా స్వచ్ఛమైన అంటారు. అందుకే ప్రతి ఒక్క దాంట్లో దేవుని చూడాలన్నా, దేవుని స్వరం వినాలన్నా దేవుని ప్రేమ మనకు చాలా అవసరం కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము చూద్దాము. 1వ అధ్యాయము 17వ వచనంలో చూసుకుందాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిమర్ముడగు తండ్రి యొద్ద నుండి వచ్చును కదా. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును అంట పరసంబంధమైనదై జ్యోతి మర్ముడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏది అడిగినా శ్రేష్టమైన ఈవియు నీలో సంపూర్ణము ప్రతి వరమును ఎట్లా ఉందంట పరసంబంధమైనదై జ్యోతి మర్ముడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వంనైనను గమనమును వలన కలుగు ఏ ఛాయనైనను లేదు. చూడు దేవుడు ఏమంటుంది, అందుకే దేవుని యందు ఏది కూడా లేదు అంటున్నాడు కదా. శ్రేష్టమైన ప్రతి ఒక్కటి ఈవియో సంపూర్ణమైనది, ఏది ప్రతి వరమును కూడా వర సంబంధమైనదే ఉన్నది దేవుడిది కదా. ఇంకేమంటుండో జ్యోతి మరునకు తండ్రి యొద్ద నుండి వచ్చును కదా. తండ్రి యొద్దనే మనకు ఆ వెలుగు నుంచి ఆ పరిశుద్ధమైన దేవుని దగ్గరనే మనకు ప్రతి ఒక్కటి ఇవ్వబడుతుంది పర సంబంధమైనది. ఆయన యందు ఏ చంచలత్వమునైనను గమనమును వలన కలుగు ఏ ఛాయనైనను లేదు. చూడు ఆయనలో ఏది కూడా చంచలత్వం లేదు కదా. ఈ రోజు మన యందు కూడా అది ఉండకూడదు అంటున్నాడు. మన ఏ చంచలత్వం మన యందు ఏ చంచలత్వంనైనను గమనము వలన కలుగు ఏ ఛాయనను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనము తన సంకల్ప ప్రకారము కనెను. చూడు దేవుడు ఆయన యందు ఏ కల్మషము లేదు కదా. ఆయన యందు ఏ చంచలత్వము లేదు. చూడు దేవుడు కూడా ఏ ఛాయను ఆయన దగ్గర లేదు కానీ ఇది ఎవరి వల్ల కలుగుతుంది? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈ విధంగా తయారవుతా ఉంటాడు. ఈ మనము పరలోక సంబంధిని వరములు అడిగినప్పుడు, మనకు పర సంబంధమైన ప్రతి ఒక్కటి పొందుకున్నప్పుడు మనలో ఎందుకు చంచలత్వం వస్తుంటది? దేవుని ప్రేమ లేక, ఆయన యందు మనం సంపూర్ణంగా ఎదగక కదా మనలోకి అనేకమైన చెలరేగుతా ఉంటాయి. చూడు దేవుడు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దానికి మనం చూసుకుంది ఒకటే గురి కదా. దేవుడి యందు మనము
నిశ్చయంగా దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన నిత్య జీవము వారసులం మనం. చూడు, దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు ఈ చంచలత్వం మనలో ఉండని కూడా వీల్లేదు. దేవునిలో ఏ ఛాయ అయినా కూడా లేదు కదా. ఏది కూడా ఆయన సత్యమైన దేవుడు కదా. దేవుడు సత్యమైన దేవుడు. ఆ సత్యమైన వాక్యము నీలో ఉన్నప్పుడు నువ్వు కూడా సత్యవంతుడివే. కాబట్టి దేవుని యందు ఏ అబద్ధము లేదు, ఏ మోసం లేదు, ఏ పాపము లేదు కదా. ఈ లోకమైన బోధన కలిగి ఈ లోకంలో మనుషులు వెంబడించి ఈ లోకంలో మనకు ఏం కలుగుతుందంటే చంచలత్వం కలుగుతా ఉంది, ఛాయ కలుగుతా ఉంది, మనల్ని విభేదాలు కలుగుతా ఉంది, మనలో ఏదో ఒకటి జరుగుతుంది మన జీవితంలో. కాబట్టి మనం ఏం జాగ్రత్త కలిగి ఆయన ప్రేమ యందు మనం కలిగి ఉన్నప్పుడు మనలో ఏది కూడా మనలో పాపం ఉండడానికి వీల్లేదు. చూడు, దేవుడు ప్రతి ఒక్కరికి వరం ఇస్తుండే. ఎక్కడి నుంచి ఇస్తుండట? పరలోకమైనదే ప్రతి ఒక్కటి ఈ వీళ్ళని ఇస్తున్నాడు మనకి. ఇచ్చినప్పుడు నువ్వు పరలోక సంబంధమైనప్పుడు ఈ పరలోకం ఉన్న జ్ఞానంలో వాళ్ళు ఎదిగినప్పుడు ఈ లోకంలో చంచలత్వం నీలో ఎందుకు కలుగుతుంది అంటే ఈ లోకంలో నువ్వు ఏదో ఆశ్రయిస్తున్నావు, నువ్వు ఏదో వెంబడిస్తున్నావు కాబట్టి నీలో ఏమొస్తుందంటే చంచలత్వం వస్తుంది కదా. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఛాయ అనేది నీ వెంబడి పడుతుంది. కాబట్టి ఆయనలో ఏది కూడా కల్మషమైనది లేదు. అందుకే అంటున్నాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ఎట్లా ఉన్నంటామో ప్రథమ ఫలముగా ఉండినట్టు సత్యవాక్యం వలన ఏమనంటే సత్యవాక్యము వలన మనము తన సంకల్పం ప్రకారంగా దేవుడు కన్నాడు. తన బిడ్డల కోసము దేవుడు తన సంకల్పం ప్రకారంగా మనను కన్నాడు. ఆయన తన సత్యవాక్య ప్రకారంగా ఈలో ఆ సత్యమైన వాక్యం నీలో ఉంటే దాని ప్రకారంగా జీవించాలా కదా. ఆయన సంకల్పం ఏంది, ఆయన చిత్తం ఏముంది, ఆయన నెరవేర్చనికి భూమి మీద నేను ఎందుకున్నది నువ్వు గ్రహించినప్పుడు దాని ప్రకారంగానే నువ్వు ఉండాలి. ఆయన ఎందుకు నాకు ఈ భూమి మీద కలగ చేస్తున్నాడు, ఎందుకు నేను భూమి మీద ఉంటే నేను విధంగా ఉన్నాను, నేను ఆయన కొరకే కదా సజీవునై ఉన్నాను. ఈ లోకంలో ఎంతో మంది చనిపోతున్నారు కదా, ఎందుకు నేను కృపలు ఆయన పొందుకొని ఉన్నాను కదా. ఆయనలో ఏది మన పరలోక సంబంధం ప్రతి ఒక్కటి పొందుకున్నప్పుడు మనలో ఎందుకు చంచలత్వం వస్తుంది, ఇదని గమనించుకోవాలా కదా. మనం ఎందుకు పరీక్షించుకునే సమయము. కాబట్టి ఈ సమయంలో మన వాక్యం చేత మనం ఏం కావాలా? శుద్ధీకరింపబడాలా. చూడు, ఆ వాక్యము, ఆ పరిశుద్ధమైన జీవగ్రంథం మన మధ్యలో లేకపోతే మనం ఏం చేసుకోలేకపోతే, కానీ దేవుడు మనకి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి వందనాలు. మన జీవితాన్ని పరీక్షించుకోవాలా. మరి దేవుడు తన సంకల్ప ప్రకారంలో దేవుడు ఏంటంట, ఆయన ముందుగా తాను ఏంటి తన బిడ్డలని సృష్టించిండంట కదా. దేవుడు తన సృష్టించిన వాటిలో మనము ఎట్లా ఉన్నంట ప్రథమ ఫలంగా దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు, దేవుడు మనకు ఎట్లా ఉన్న ప్రథమ ఫలంగా ఉన్నప్పుడు, మరి నీకు ఈ రోజు వాక్యము దేవుడు నన్ను ప్రథమ ఫలంగా చేసినప్పుడు ప్రథమ ఫలంగా మనం ఏదైనా అర్పిస్తున్నామా దేవుడికి? మన హృదయాన్ని అర్పిమంటాడు కదా. మన శరీరంలో ఏది కూడా మనల్ని ఏది కూడా అడుగుతలేడు దేవుడు కదా. దేవుడు ఎప్పుడైనా అడిగిండా? ఎవరైనా ఏది కూడా అడగలేని, అది అడిగిండా ఇది ఏది కూడా అడగలే కాదు. దేవుడు అంటుండు ప్రథమ ఫలంగా మనం చేసినప్పుడు నీలో నుంచి దేవునికి ఏమి ఇవ్వగలుగుతాం మనం అనుకుంటున్నాం. దేవుడు అడుగుతలేడు, కానీ మనం ఏమనుకోవాలా? ఈ రోజు దేవనాన్ని ఇంత ప్రథమ ఫలంగా సృష్టించిన వాటిలో ప్రథమ ఫలంగా నన్ను ఎన్నుకున్నందుకు దేవా, నేను ప్రథమ ఫలంగా దేవుని సన్నిధి వెతకాల. మనం ఆ సత్యమైన వాక్యాన్ని మనము ఏం చేయాలా? దేవుని తన సంకల్ప ప్రకారంగా మనం కన్నాడు కాబట్టి ఆయన సంకల్పం ఏంటి, ఆయన చిత్తం ఏముంది, దేవుని ప్రకారం ఏముందో మనం ప్రతి దినము అడగాల. అడిగినప్పుడు దాని ప్రకారంగా మనం నడుచుకోగలుగుతాము కదా. దేవుడు తన బిడ్డలకు ప్రతి ఒక్కటి వరాన్ని అనుగ్రహించాడు, కానీ మన బలహీనత వలన, ఆయన ప్రేమ మనకు లేకపోవడం వలన మన కృపవరంలో ఉండలేకపోతున్నాం కదా. మన జీవితాలు ఏమవుతుందంటే చంచలపుగా తయారైన మన జీవితాలని ఆ విధంగా ఉండకుండా దేవుని ప్రేమలో మనము కలిగి ఉండాలా. దేవుడు మన కొరకు మరి దేవుడు ప్రతి ఒక్క దాన్ని కలగ చేసినప్పుడు దాని ప్రకారంగా మనము జీవించాలా. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ మనలో కలిగి ఉండటకు ప్రయాసపడాలా. ఆ ప్రేమ లేకపోతే ఈ లోకంలో మనం ఏది కూడా చెయ్యలేము, ఆ నిత్య జీవానికి వారసులము కాలేము. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మరి దాని ప్రకారంగా మనం జీవించాలి. ఆ ప్రేమ ఉంటే ఎవరినైనా మనము తీసుకొని, దేవుని ప్రేమ ఉంటే ఏదైనా చెయ్యగలుగుతాం ఈ లోకంలో. అసాధ్యమైన దేవునికి ఏమైనా ఉన్నదంటే ఏదీ లేదు. ఆయన ప్రేమ మనలో ఉండాలా. ఆ ప్రేమ ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ నివాసం ఉంటా అంటాడు. ఆయన ప్రేమ మనలో ఉండాలనా, అది ఎప్పటికీ దేవుని ప్రేమ ఇప్పుడు కూడా కోల్పోకూడదు. ఆయన వచ్చేంత వరకు, ఆయన రాకడంత వరకు ఆ ప్రేమ మనల్ని కలిగి ఉంటే దేవుడు నిత్యం ఉండి మనకు అనేకమైన దాంట్లో నడిపిస్తా ఉంటాడు. చూడు, ఈ లోకంలో భయంకరమైన స్థితి జరగబోతుంది, భయంకరమైన దినాల్లో ఉన్నాం కాబట్టి మనకు కాపాడబడాలా, మన కుటుంబం కాపాడబడాలా, ఇతరులు కూడా కాపాడబడాలంటే మనలో ప్రేమ ఉన్నప్పుడు ఏదైనా దేవుని సన్నిధికి నడిపింపగలుగుతాము. మరి కుటుంబాలని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్తాం ప్రథమ ఫలముగా. మరి దేవుడు మరి అక్కడ మనము సమర్పించుకుంటాం. చూడు, మన హృదయాన్ని ఎప్పుడైతే సమర్పిస్తామో అది ప్రథమ ఫలముగా దేవునికి అంగీకారంగా ఉంటది. కాబట్టి నీలో ఏ విషయాల్లో చంచలత్వం ఉండడానికి వీల్లేదు. ఏది కూడా మనలో ఉన్న
నీడ గాని ఏది కూడా మనలో ఉండకూడదు. చూడు, ప్రతి ఒక్క దాంట్లో దేవుడికి సత్యంని ఏం చేస్తుందంటే స్వతంత్రంగా తయారు చేస్తుంది. కాబట్టి ఆ సత్య వాక్య ప్రకారంగా దేవుడు తన సంకల్పం చొప్పున మనను కన్నడాయని. కాబట్టి దేవుడు భూమికి పునాదులు వేయబడక ముందే మన జీవితంలో మన పేర్లు అక్కడ ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారంగా జీవించాలి. ఆ పేర్లో ఉన్న వాళ్ళైతే మనం దేవుడి సన్నిధిలో ఉండగలుగుతాము. మరి ఆ పేరు లేకపోతే మనం అక్కడ ఉండలేము. కాబట్టి జాగ్రత్త కలిగి దాని కొరకు మనము ప్రయాస పడాలా. దేవుడు మన కొరకు తన కుమారుని ఇచ్చి అద్వితీయ కుమారుని ప్రేమ మరి వెల్లడిపరిచిండు. కాబట్టి ఈ లోకానికి వచ్చి ఆయన లోకాన్ని ప్రేమించిండు. కాబట్టి మన కొరకు మరణమై మన తిరిగి లేచి ఆ ప్రేమను మన కొరకు పెట్టిపోయాడు. ఆ ప్రేమ ద్వారానే మనం ఇక్కడ జీవింపగలగ చేస్తా ఉన్నాడు. ఆ ప్రేమ ఉన్నది కాబట్టి ఈ రోజు మనం మీటింగ్ అందరు కూడినాం. ఆ ప్రేమ లేకపోతే మనలో ఏది కూడా మనము చేయలేకపోతుండే కదా. ఈ లోకంలో మన అందరూ ఎక్కడెక్కడ ఉండవాళ్ళమో మనకు తెలియదు. ఎన్నో గమ్యాలు ఉన్నాయి వెళ్ళిపోనికి. కానీ ఈ రోజు యేసు ప్రభువుని ఒక గమ్యం మన దగ్గర ఒక కూడున్నాం. కాబట్టి దేవుడు మనకి ఇవన్నీ బయలుపరుస్తా ఉన్నాడు. దీని ప్రకారంగా మనము జీవించాల. చిన్న వాక్యము దేవుడు దీవించింది గాక. ప్రార్థన చేద్దాము. స్తోత్రం పరిశుద్ధుడా జీవంగల తండ్రి, నీకు వందనాలు. ఇచ్చిన వాక్యం బట్టి నీకే కోట్లాది వందనాలైనా తండ్రి, నీకే స్తోత్రంనైనా. మేము ప్రేమ స్వరూపిలాగా మేము జీవించాలా. నీలో ఉన్న ప్రేమ మాకు దయచేయండి. నీ స్వభావము నీ గుణగణాలు మాకు రావాలా ప్రభా. మాలో అతిశయపడనికి ఏమి లేదనైనా తండ్రి, నీకు వందన. మీరిచ్చిన ప్రేమ ప్రభా, మేము ప్రేమించలేదు ప్రభా, మీరు ప్రేమించినారు దేవా. నీకు వందనాలు, స్తోత్రమైనా కోట్లాది వందనాలు. జీవాధిపతి అయిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామైనా. సర్వశక్తి మధురా నీకు వందనాలు అయ్యా. నీ ప్రేమ కలిగి నేను జీవించాలనైనా. ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డని సంధికి తీసుకొని మేము రావాలా ప్రభా. దేవా నీకు వందనాలు. దేవా నీకు వందనాలు ప్రభా. సర్వశక్తి మధురా నీకు వందనాలనైనా. నీ ప్రేమ ప్రకారంగా మేము జీవించాలా. నువ్వు ప్రేమ స్వరూపివి. ప్రేమ లేకపోతే నా బిడ్డ కాదన్నారు ప్రభా. దేవా నీకు వందనాలు, స్తోత్రములు అయినా. ప్రేమ కలిగి ప్రయాస పడాలా. అనేక మందికి సంధికి తీసుకొని రావాలా. ఇంకెంతమంది యేసు ప్రభ శత్రువులు ఉన్న వాళ్ళందరూ మిత్రులు అవ్వాలా ప్రభా. యేసు ప్రభ ఎక్కడైతే శత్రువులు అక్కడికి మేము వెళ్ళాలా ప్రభా. సువార్తనే ప్రకటించాలా. తల్లి నీకే వందనాలు ప్రభా. మీ సంకల్పం చొప్పున మమ్మల్ని కన్నారు ప్రభా. అందరు బట్టి నీకు వందనాలు. సర్వశక్తి మంత్ర నీకే స్తోత్రంలోనైనా. నీకు రాకడికి ఇంకా సమీపం ఉంది నాయన, అతి త్వరలో ఉంది కనుక ప్రభా మేము అనేక మందిని సంధికి తీసుకొని మేము రావాలా ప్రభా. అలాంటి శక్తిని మాకు దయచేయండి. ఈ రోజు ప్రేమ గురించి మీరు మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి, ప్రతి ఒక్క బిడ్డల హృదయాల్లో మాకు ప్రేమ కలగ చేయండి తండ్రి. దేవ ప్రేమ లేకపోతే క్షమించమని అడుగుతున్నాం. ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డను మేము ప్రేమించాలా. దేవానికి వందనాలు ప్రభా. అందరినీ సంధికి తీసుకొని వచ్చేట శక్తి మాకు దయచేసి ఈ సాక్షి నిలబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అండి. ప్రేయర్ చేయండి. మీరు ఒక అంశం ఉంది. అంశం ఏంటంటే రేపు వరంగల్ వెళ్తున్నాం కదా, దేవుడు అందరికీ తోడు ఉండాలా. కావాల్సిన అవసరాలు ప్రతి అవసరాలు తీర్చాలా. ఎటువంటి ట్రావెల్స్ లో ఎవరికి ఇబ్బంది రావద్దు. కరెక్ట్ టైం కు అందరూ రీచ్ కావాలా. ప్రేయర్ చేయండి మీరు. రేపు ప్రేయర్ మీటింగ్ గురించే కదన్నా. రేపు పోతున్నారు కదా, అందరికి దేవుడు తోడు ఉండాలా. కావాల్సిన ప్రతి అవసరాలు దేవుడు తీర్చాలా. ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా దేవుడు ప్రతి ఒక్కరికి తోడు ఉండాలా. సరే అన్న, చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరము కృప కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఇంతవరకు నైనా మీ కృపను అనుగ్రహించి కాచి కాపాడడానికి వందనాలు. సాయంత్రకాల సమయంలో ప్రభావ నీ సన్నిధిలో గడపడానికి కృప చూపించినందుకే స్తోత్రాలు. నేను ఇంతవరకు నైనా మీ దాసరాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆయన నేను మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, శత్రువులుగా ఉన్నప్పుడు సైతం తండ్రి ప్రేమించిన దేవుడు, మా కొరకే ప్రాణం ఇచ్చిన దేవుడు తండ్రి. అదే ప్రేమ మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. మరి ఇటువంటి నా తండ్రి ప్రభావ దేశం గాని, మత్సరాలు గాని, అసూయలు గాని ప్రభావ ఇటువంటివి లేకుండా దూరపరచండి తండ్రి. మీకు మహిమకరంగా లోకంలో జీవించడానికి సహాయించండి. ఇదిగా నా ప్రభావ ప్రాముఖ్యంగా తండ్రి రేపటి ప్రార్థన పొడికి నిమిత్తమైన తండ్రి మీ పాదాల చెంత మొరపెడుతూ ఉన్నాం. బయగల తండ్రి సహాయపడండి. రేపు నాయన ఉదయం 8 ప్రభావ సికింద్రాబాద్ లో బయలుదేరి కాజీపేటకు అక్కడ ప్రార్థనలోనైనా పాలు పంపులు పొందడానికి సహాయం చేయండి. కావాల్సిన బిడ్డలందరూ కూడా ప్రభావ సకాలంలోనైనా రైల్వే స్టేషన్ చేరుకోవడానికి సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాలు దూరపరచండి. చీకటి శక్తుల కార్యాలు లయపరచండి. ఏ ఒక్కరు కూడా తండ్రి నైనా వెనకడుగు వేయకుండా అందరూ నా తండ్రి మీ యొక్క సన్నిధికి వచ్చిన ప్రభా నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభావ తండ్రి సమాధానాన్ని పొందుకోవడానికి మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి వ్యాపారం ధర చేరకుండా ప్రతి ఒక్కరి చుట్టూ మీకు అంచెం మీకు ఆపుదలు దయచేయండి. ప్రతి ఒక్కరిని క్షేమంగా నా తండ్రి ప్రభా అజీజ్ నగర్ నైనా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నడిపించండి. క్షేమంగా నా తండ్రి కాజీపేటకు నైనా నడిపించండి. నైనా మీ నామానికి మహిమకరంగా మీ పరిచయం జరిగించండి. తిరిగి వచ్చేంత వరకు నా ప్రభా మీరు ఎక్కల చోట్ల భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము అక్కడ గడిపే సమయం అంతా కూడా తండ్రి మాకు మేలుకరంగా, దీవెనకరంగా,
ఆత్మీయ జీవితాలకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటట్టుగా ప్రభావ మీరే దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపండి ప్రభావ. తండ్రి నా కార్యక్రమం అంతా కూడా మీకు మహిమకరంగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నన్ను కెళ్ళిపోయిన ప్రతి ప్రదేశం సిస్టర్స్ బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి, సహాయపడండి, కృప చూపించండి. వారి వారి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. వారి వారి ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చండి. వారు చేసిన ఉద్యోగాలను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు ప్రభావ మీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకే వందనాలు తండ్రి. నా ప్రభావ మీకే వందనాలు స్థితులు చెల్లిస్తున్నాం ప్రభావ. తండ్రి నాయన మీరు నా తండ్రి రాత్రికాలం మంచి నిద్రను అనుగ్రహించండి. నేను వేకుల్లో స్థితించడానికి సాయం చేయండి. రేపు అంతటిలో ప్రభా మీ సహాయము మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలో ఉన్న అందరికీ ప్రజలు థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. నథానియల్ బ్రదర్, నథానియల్ బ్రదర్ బ్రదర్ బ్లెస్సింగ్ ఇచ్చేయండి బ్రదర్. అట్లా చెప్పాలా, అట్లా చదవాలి. 7th క్లాస్. ఆశీర్వాదం ఇవ్వండి, ఆశీర్వాదం. సరే బ్రదర్. కళ్ళు మూసుకుందాం. యేసు ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమీన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది వందనాలు. లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడీ. ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరికీ ప్రైజ్ లార్డ్.